చాలా కాలాల క్రితం ఒక శాంతమైన రాజ్యంలో ముగ్గురు ప్రముఖ జ్ఞానులు వేరువేరు ప్రాంతాల్లో జీవించేవారు. వారి జ్ఞానం, మార్గం వేరువేరు అయినప్పటికీ ఒకే లక్ష్యాన్ని అన్వేషించేవారు: జీవితం సత్యాన్ని తెలుసుకోవాలని. రాజు వారికి ఆహ్వానం పంపించాడు: పొగమంచు కొండపైకి ఎక్కి జీవితం సత్యాన్ని తెలుసుకొని తిరిగి రండి. ముగ్గురు ప్రముఖ జ్ఞానులు పరిపూర్ణ రాగాలని ప్రయాణం పెట్టారు. వాతావరణం అన్నింటినీ గమనిస్తూ ప్రయాణించాడు. అతను కొండపైకి చేరిన తర్వాత రాశాడు: జీవితమంటే ప్రకృతి చక్రం. కాలం, మూలకాలు, ప్రపంచ నియమాలని అర్థం చేసుకోవడమే జీవితం. రెండవ జ్ఞాని తాత్వికుడు. మెడిటేట్స్ చేస్తూ, ప్రజలతో సంభాషిస్తూ, తన మనసును లోతుగా పరిశీలిస్తూ ప్రయాణించాడు. కొండపైకి చేరినప్పుడు అతను చెప్పాడు: జీవితమంటే ఆలోచన. మనసే ప్రపంచాన్ని నిర్మిస్తుంది. సత్యం అనేది స్వీయ పరిజ్ఞానంలో దాగి ఉంది. మూడవ జ్ఞాని ఒక అనురాగశీల వృద్ధుడు. మార్గంలో పిల్లలతో మాట్లాడాడు, పక్షాలకు ఆహారమిచ్చాడు. చివరకు కొండపైకి చేరినప్పుడు చిరునవ్వుతో అన్నాడు: జీవితం అంటే